హాయ్ గైస్, ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. యాక్చువల్గా మా పెద్దత్త వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో ఎవ్రీ ఇయర్ మేము క్రిస్మస్ మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుంటాము. అందరం కలిసి చర్చ్కి వెళ్తాము. ఈ వీడియో వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ ట్రీని అండ్ క్రిస్మస్ సెటప్, ఆ డెకరేషన్స్ అన్నీ ఎలా చేశారో అనే వీడియో ఇది. అండ్ మీకు లాస్ట్లో మేము చర్చ్కి వెళ్ళిన క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను, అవి కూడా చెక్అవుట్ చేసేయండి. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. డాన్స్ ప్రోగ్రామ్స్ ఆ చర్చ్కి ఎవ్రీ ఇయర్ వెళ్తాము. అండ్ చిన్నప్పుడు అయితే మీరు ఎప్పుడైనా అనుకున్నారా, లైక్ క్రిస్మస్ ట్రీ దగ్గర బాక్సెస్ పెట్టినప్పుడు అందులో ఏమైనా గిఫ్ట్స్ ఉన్నాయా అని? నేను మా చెల్లి అయితే చాలాసార్లు అనుకున్నాము. అండ్ ఫైనలీ ఒకసారి ఓపెన్ చేసి కూడా చూసాం, అవి ఖాళీ డబ్బాలు అనమాట, అందులో ఏం లేదు. అండ్ మేము మళ్ళీ చర్చ్కి వెళ్ళిపోయాము. పాస్టర్ గారు అండ్ మా అత్త మధ్యలో కనిపిస్తారు మీకు. ఆమె స్టేజ్ మీద వాళ్ళ కథ చదివారు, బైబిల్ చదివారు. అండ్ డాన్స్ ప్రోగ్రామ్స్ అవి అయ్యాయి. అక్కడ ఉన్న సెక్రటరీ వచ్చారు, ఆయన కూడా అటెండ్ అయ్యారనమాట. అండ్ ఈ చర్చ్ వచ్చేసి లొకేషన్ లంకిల్పాలెం దగ్గర. అండ్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళ స్కిట్ వేశారు. అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా అనిపించింది. వాళ్ళ డాన్సెస్ కానీ, ఆ పర్ఫార్మెన్సెస్ కానీ, ఆ కొరియోగ్రాఫర్, ఆ సాంగ్స్ కానీ చాలా పీస్ఫుల్గా అనిపించాయి. ఎవ్రీ ఇయర్ మేము చర్చ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారితో ప్రేయర్ చేపించేసుకుంటాము. ఫ్యామిలీ అందరూ కలిసి కొన్ని పిక్స్ తీసుకుంటాము. అండ్ అక్కడే మా లంచ్ కూడా అయిపోతుంది. స్కిట్ అయితే చాలా బాగుంది కదా, చూడండి ఎంత బుజ్జి బుజ్జి పిల్లలు ఉన్నారో. వాళ్ళు ఎంత చక్కగా ఒక మధ్యలోకి వచ్చిన వాళ్ళ స్కిట్ చేస్తున్నారు. అండ్ పెద్దవాళ్ళు సైడ్ నుంచి డాన్సెస్ అవి వేస్తున్నారు అనమాట. అండ్ మళ్ళీ ఈ చిన్న చిన్న పిల్లలు వాళ్ళ డాన్సెస్, అండ్ కింద నుంచి వాళ్ళకి నేర్పించిన కొరియోగ్రాఫర్ ఆమె అక్కడ ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట, ఎలా వేయాలి అనేది ఆ పిల్లలకి. ఈ మధ్యలో పాప లంగావన్నీ ఎంత బుజ్జిగా ఉందో చూడండి. మంచిగా ప్రేయర్ అంతా వినేసి ప్రేయర్ అంతా చేపించుకున్నాక పాస్టర్ గారు ఒక మాట అన్నారు, అందరు మతాలు అన్ని పండుగలు చేసుకుంటారు, క్రిస్మస్ మాత్రం అన్ని మతాల వాళ్ళు కలిసి చేసుకుంటారు అని. దానికి మీలో ఎంతమంది అగ్రీ అవుతున్నారు? నేనైతే అగ్రీ అవుతున్నాను. అండ్ మేము డ్రోన్ కూడా చూసాము, డ్రోన్తో మంచిగా వీడియోస్ తీసేసుకున్నాము. లంచ్ చేసేసి మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాము.